discuss about financial relations between the union and states. కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి మనం తెలుసుకుందాం. Our Indian Constitution deals about the Article 268 to 293 under Part 12 of our Indian Constitution. భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో 268 నుంచి 293 వరకు గల అధికారంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి చెప్పడం జరిగింది. సో ది ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. ఈ కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే యూనియన్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు అనేటువంటివి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ది ట్యాక్సెస్ లీవ్డ్ అండ్ ఇంపోజ్డ్ కలెక్టెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. కొన్ని రకాలైనటువంటి పన్నులు అంటే భారతదేశంలో విధించేటువంటి ఆర్థిక పరమైనటువంటి పన్నులు ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది విధిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం మాత్రమే వసూలు చేసుకుంటూ ఉంటుంది. సర్టెన్ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్స్పోర్ట్స్, ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్ ఎక్సెట్రా. అంటే భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద వచ్చేటువంటి పన్నులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే సమ్ స్టేట్స్ ఆల్సో ఇంపోజ్డ్ ట్యాక్సెస్ ఆన్ ది స్టేట్ ఓన్లీ అండ్ ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ బై ది ట్యాక్సెస్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటే కొన్ని రకాలైనటువంటి రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థిక పరంగా ఆ రాష్ట్రాల్లోనే పన్నులు విధించడం జరుగుతుంది. అదే పన్నులను వసూలు చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే ఈ యొక్క పన్నులు అనేటువంటివి ట్యాక్సెస్ అనే వాటిని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో అంటే కొన్నేమో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారాలు ఆర్థిక అధికారాలను కలిగి ఉంటుంది, కొన్నేమో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను కలిగి ఉంటాయి. అలాగే సమ్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్ అండ్ కలెక్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అంటే కొన్ని రకాలైనటువంటి పన్నులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, అట్లాంటి వాటిని వసూలు చేసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అట్లాగే ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కెన్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ది ఫండ్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. అంటే ఈ ఆర్థిక సంబంధాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా పంచుకోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు యూనియన్ స్టేట్ రిలేషన్స్ బిట్వీన్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్. అంటే మెయిన్లీ ది యూనియన్ స్టేట్ రిలేషన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్ అని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్లో మనం ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి చెప్పుకునే ముందు లెజిస్లేటివ్ రిలేషన్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఏంటో మనం కూడా చెప్పుకోవాలి. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది రెగ్యులేటింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్ అండ్ దే ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ లైక్ లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే శాసనపరమైనటువంటి సంబంధాలు ఉండాలి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ పరిపాలనా సంబంధాలు ఉండాలి, అట్లాగే ఫైనాన్షియల్ రిలేషన్స్ ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం బ్రీఫ్గా ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామో తెలుసుకుని తర్వాత ఫైనాన్షియల్ రిలేషన్స్లోకి వెళ్దాం. అండర్ పార్ట్ 11 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 245 to 255 డీల్స్ అబౌట్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది స్టేట్స్. ఈ భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు గల అధికారంలో ఈ శాసనపరమైనటువంటి సంబంధాల గురించి చెప్పడం జరిగింది. అలాగే పార్ట్ 11 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 256 to 263 డీల్స్ అబౌట్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది స్టేట్స్. అంటే భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 256 నుంచి 263వ అధికరణం వరకు ఈ యొక్క పరిపాలనా పరమైనటువంటి సంబంధాల గురించి వివరించడం జరిగింది. అట్లాగే పార్ట్ 12 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవేమో పార్ట్ 11లో ఉంటాయి, కానీ ఇక్కడ ఫైనాన్షియల్ రిలేషన్స్ మాత్రం భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో
268 నుంచి 293 వరకు అధికారంలో చెప్పడం జరిగింది. సో ఇవి దీస్ ఆర్ మెయిన్లీ 3 కేటగిరీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్. కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంబంధాలు 3 రకాలుగా ఉంటాయి. సో వాటిలో ముఖ్యంగా ది లెజిస్లేటివ్ రిలేషన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 లిస్ట్స్. ఈ 3 రకాలైనటువంటి జాబితాలుగా ఈ శాసన సంబంధాలు విడగొట్టడం జరిగింది. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్. ది ఫస్ట్ లిస్ట్ ఆల్సో నౌన్ యాజ్ యూనియన్ లిస్ట్. ది యూనియన్ లిస్ట్ బిలాంగ్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. అంటే ఈ కేంద్ర జాబితా అనేటువంటిది, ఈ యూనియన్ లిస్ట్ని తెలుగులో కేంద్ర జాబితా అంటారు, స్టేట్ లిస్ట్ని రాష్ట్ర జాబితా అంటారు, కాన్కరెంట్ లిస్ట్ని ఉమ్మడి జాబితా అంటారు. సో దీస్ మెయిన్ 3 lists ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి శాసన సంబంధాల్లో ఈ 3 జాబితాలు, ఏదైతే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేటువంటి అంశాలు అనే వాటి మీద ఆధారపడి ఈ యొక్క సంబంధాలు అనేటువంటివి, శాసనపరమైనటువంటి సంబంధాలు అనేటువంటివి కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉంటాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ది యూనియన్ లిస్ట్ బిలాంగ్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. ఈ కేంద్ర జాబితా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను శాసనాలు చేస్తుంది. ది స్టేట్ లిస్ట్ బిలాంగ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర జాబితా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. అండ్ ది కాన్కరెంట్ లిస్ట్ బిలాంగ్స్ టు ది బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటారు. సో ది యూనియన్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 97 subjects or items, and at present it is 100 subjects, 100 items. ఈ 100 పాలనాంశాలు ఇందులో ఉంటాయి. అవి ఏంటంటే ఉదాహరణకి డిఫెన్స్ సిస్టమ్, భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ, అలాగే ఫారిన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్, మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు, లేదంటే రైల్వేస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు. సో ఇలాగా అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోస్టల్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్. సో ఇలాంటి రకాల అంశాల మీద కనుక శాసనాలు, చట్టాలు చేయాలంటే ఈ యొక్క కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద మాత్రమే శాసనాలు చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటివన్నీ కూడా ఒక 100 రకాలైనటువంటి పాలన అంశాలు ఉంటాయి. దీస్ ఆర్ నేషనల్ ఇంపార్టెన్స్. దీస్ ఐటమ్స్ ఆర్ నేషనల్ ఇంపార్టెన్స్. ది యూనియన్ పార్లమెంట్ ఆర్ ఇండియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది 100 subjects ఆఫ్ యూనియన్ లిస్ట్. ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి 100 రకాలైనటువంటి పాలనాంశాల మీద శాసనాలు చేసేటువంటి పూర్తి అధికారం భారత పార్లమెంటుకు మాత్రమే ఉందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ది స్టేట్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ టోటల్ 66 items ఆర్ సబ్జెక్ట్స్. ఈ రాష్ట్ర జాబితాలో మొత్తం 66 పాలనాంశాలు చెప్పడం జరిగింది. ఆఫ్టర్ 42nd Amendment Act in 1976 భారతదేశంలో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా, చట్టం ప్రకారంగా 1976 సంవత్సరంలో ది 66 subjects ఆఫ్ ది స్టేట్ లిస్ట్ కెన్ బి రెడ్యూస్డ్ టు 62 items. ఈ 66 పాలనాంశాలని 62 పాలనాంశాలుగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే ఈ 66 నుంచి 62 వరకు ఉన్నటువంటి పాలనాంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనశాఖ ద్వారా శాసనాలు చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ లా అండ్ ఆర్డర్ కండిషన్స్ ఇన్ ది స్టేట్, అండ్ జైల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, లైబ్రరీస్ ఆఫ్ దట్ స్టేట్, అండ్ హెల్త్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్యం, విద్య, వ్యవసాయపరమైనటువంటి అంశాలు, అలాగే జైల్స్, లేదంటే జస్టిస్, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఈ రాష్ట్ర జాబితాలో ఉంటుంది. సో ది స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనశాఖ అనేటువంటిది మాత్రమే ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. ది స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్. సో ఈ రాష్ట్ర జాబితా మీద శాసనాలు చేసేటువంటి పూర్తి అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కాన్కరెంట్ లిస్ట్ అంటారు. కాన్కరెంట్ లిస్ట్ని తెలుగులో ఏమంటారంటే ఉమ్మడి జాబితా అంటారు. ది కాన్కరెంట్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది కాన్కరెంట్ లిస్ట్. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి పాలనాంశాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం అలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారత పార్లమెంటుకు, అలాగే రాష్ట్ర శాసనశాఖ కూడా
శాసనాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. ది కాన్కరెంట్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 47 సబ్జెక్ట్స్ ఆర్ 47 ఐటమ్స్ ఇంక్లూడ్స్. ఈ ఉమ్మడి జాబితాలో 47 రకాలైనటువంటి పాలనాంశాలు ఉన్నాయి. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజ్డ్ 52 ఐటమ్స్ ఆఫ్టర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. ఈ 47 రకాలైనటువంటి పాలనాంశాలని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 52 పాలనాంశాలుగా చెప్పడం జరిగింది. అవి ఏంటంటే ఉదాహరణకి ఈ మైన్స్, ఫ్యాక్టరీస్, సివిల్ ప్రొసీజర్ కోడ్స్, అలాగే ప్రెస్, ఎడ్యుకేషన్, అంటే మీడియా, ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండింటికి కూడా సంబంధం ఉన్నటువంటి అంశాలుగా ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. సో వాటి మీద పరిపాలన చేసేటువంటి లేదా శాసనాలు చేసేటువంటి అధికారం భారత పార్లమెంటుకు అలాగే రాష్ట్ర శాసనసభకు కూడా ఉంటుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో రెసిడ్యువరీ పవర్స్ అంటారు. 4వ దాన్ని రెసిడ్యువరీ పవర్స్ అంటారు. రెసిడ్యువరీ పవర్స్ అంటే ఏంటంటే అవశిష్ట అధికారాలు. ది రెసిడ్యువరీ పవర్స్ ఆర్ మెన్షన్డ్ దిస్ లిస్ట్ విచ్ ఆర్ నాట్ అబోవ్ 3 లిస్ట్స్: ది యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేనిటువంటి పాలనాంశాలు, మిగిలిపోయినటువంటి పాలనాంశాలన్నీ కూడా ఈ అవశిష్ట అధికారాల్లో చేర్చడం జరిగింది. ది ఇండియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది రెసిడ్యువరీ పవర్స్. ఈ రెసిడ్యువరీ పవర్స్ మీద శాసనాలు చేసేటువంటి అధికారం భారత పార్లమెంటుకు మాత్రమే ఇవ్వటం జరిగింది. సో ఇది లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. The parliament has exclusive power to make laws on the whole country or any territory of in India. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో అయినా సరే లేదా భారతదేశం మొత్తానికి కూడా శాసనాలు చేసేటువంటి పూర్తి అధికారం భారత పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 245 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో 245వ అధికరణ ప్రకారంగా ఈ యొక్క ఉమ్మడి జాబితా, ఈ స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, అలాగే యూనియన్ లిస్టు, ఈ 3 జాబితాల మీద శాసనాలు చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అంటే ప్రధానంగా కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో యూనియన్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు మీద ఈ శాసనాలు చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ది పార్లమెంట్ కెన్ ఆల్సో మేక్ ది లాస్ ఆన్ స్టేట్ లిస్ట్. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో రాష్ట్ర జాబితా మీద కూడా శాసనాలు చేసేటువంటి అధికారం ఈ యొక్క పార్లమెంట్కి ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది స్టేట్స్, యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి శాసనపరమైనటువంటి సంబంధాలతో పాటుగా పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ పరిపాలనమైనటువంటి సంబంధాలు అనేటువంటివి నార్మల్ రిలేషన్స్ ఉంటాయి, అలాగే ఎమర్జెన్సీ రిలేషన్స్ ఉంటాయి. సో ఈ నార్మల్ రిలేషన్స్ ఏంటో చూద్దాం. ఈ సాధారణ సమయాల్లో పరిపాలన ఎలా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఎక్సర్సైజెస్ ది వీటో పవర్ ఆన్ సర్టెన్ బిల్స్ రిఫర్డ్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తప్పనిసరిగా ఆ రాష్ట్ర గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆమోదించాలి. ఎప్పుడైతే ఈ రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తాడో ఆ బిల్లు అనే వాటిని ప్రెసిడెంట్ కన్సెంట్ పంపించడం జరుగుతుంది. ది గవర్నర్ కెన్ సెండ్ ది ఆర్డినెన్స్, దే సెండ్ ది బిల్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ అసెంట్. ఈ భారత రాష్ట్రపతి యొక్క ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే అవి చట్టాలుగా ముందుకు రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ది గవర్నర్ కెన్ యాక్సెప్ట్ దట్ బిల్ ఆర్ హీ మే బి విత్హోల్డ్ దట్ బిల్ ఆన్ ఎక్సర్సైజ్ హిజ్ వీటో పవర్. ఎప్పుడైతే భారత రాష్ట్రపతి ఆ యొక్క బిల్లును ఆమోదిస్తాడో ఆ చట్టం అవుతుంది. అది లేనిటువంటి సందర్భంలో భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారం ద్వారా ఆ యొక్క తీర్మానాన్ని రిజెక్ట్ చేసేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్కి కూడా, లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి గవర్నర్ కూడా ఈ పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు, శాసనాలు అనే వాటిని ఆమోదించాలా లేదా అని నిర్ణయాలు తీసుకునేటువంటి సంబంధాలు కూడా ఉన్నాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ది యూనియన్ గవర్నమెంట్ కెన్ క్రియేట్స్ సమ్ కౌన్సిల్స్, సమ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. ఈ అంతర్రాష్ట్ర మండలి అనే వాటిని ఏర్పాటు చేసుకుని టు సెటిల్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది స్టేట్స్. అంటే కొన్ని రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు, జల వివాదాలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించడానికి ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసేటువంటి అధికారం
కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే ది యూనియన్ గవర్నమెంట్ కెన్ ఆల్సో క్రియేట్స్ సమ్ ఎంక్వైరీ కమిషన్స్ అగైనెస్ట్ ది ఎలిగేషన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ మీద కనుక, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కనుక ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ గవర్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క సలహా మేరకు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యక్షంగా ఆ ముఖ్యమంత్రి మీద విచారణ కమిషన్లు ఏర్పాటు చేసేటువంటి పరిపాలనాపరమైనటువంటి అధికారాలు ఉంటాయి. అలాగే ది యూనియన్ గవర్నమెంట్ కెన్ సూపర్వైజెస్ ది పర్సనల్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ది స్టేట్స్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కేంద్ర సర్వీసెస్లో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అంటే ఇలాగ అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు అనే వాళ్ళని ఈ నియమించడంలో కానివ్వండి, లేదంటే వాళ్ళ పనితీరు సక్రమంగా ఉందా లేదా పరిశీలించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో కొన్ని విషయాల్లో పరిపాలనపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు. అట్లాగే ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో అపాయింట్స్ ది జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ గివెన్ బై ది అడ్వైస్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, ఈ కేంద్ర మంత్రిమండలి నాయకుడైనటువంటి ఈ భారత ప్రధానమంత్రి సలహా మేరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు మాత్రమే ఈ యొక్క భారత రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు. అంటే ఈ హైకోర్టు జడ్జెస్ అనే వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు భారత రాష్ట్రపతి విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ని అడిగిన తర్వాత కూడా ఆ యొక్క రాష్ట్రంలో హైకోర్టు జడ్జిలు నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా ది యూనియన్ గవర్నమెంట్ కెన్ ఆల్సో చేంజింగ్ ది బౌండరీస్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దుల్ని మార్చేటువంటి అధికారం కూడా భారత పార్లమెంట్కు ఉండింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కూడా ఇలాంటి పరిపాలనా సంబంధాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. అండ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆల్సో చెక్స్ అండ్ ఎగ్జామిన్స్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది స్టేట్ అకౌంట్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అకౌంట్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విచారించేటువంటి అధికారం కూడా ఉండింది. సో ఇవన్నీ కూడా సాధారణ పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి శాసన సంబంధాలు తెలుసుకున్నాం, పరిపాలన సంబంధాలు తెలుసుకున్నాం. అలాగే ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి అకార్డింగ్ టు ఆర్టికల్ 352 ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. భారతదేశంలో కనుక జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పార్లమెంట్ యొక్క నివేదిక మేరకు భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. అలాగే అంటే దేశం మొత్తానికి 352 అధికరణ ప్రకారంగా నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది. అలాగే ఆర్టికల్ 356 ఆన్ పర్టికులర్ స్టేట్, దీన్ని ప్రెసిడెంట్ రూల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పరిపాలన అంటారు. when the report receives from the governor to the president of India, భారత రాష్ట్రపతి గవర్నర్ నుంచి నివేదిక తీసుకున్న తర్వాత when the constitutionally elected government fails to carry on the administration on the advice of the governor, the president can impose president rule on that particular state. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది కనుక వైఫల్యం చెందినట్లయితే ఈ 356 అధికరణ ప్రకారంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన లేదంటే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇన్ టైమ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. అట్లాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి అత్యవసర పరిస్థితి కూడా 360 అధికరణ ప్రకారంగా భారత రాష్ట్రపతి. అంటే ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఈ 3 రకాలైనటువంటి అత్యవసర పరిస్థితులు కూడా భారత రాష్ట్రపతి విధించవచ్చు. అంటే అది కేంద్ర ప్రభుత్వం మొత్తానికి కానివ్వండి జాతీయ అత్యవసర పరిస్థితి, లేదు రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అవ్వచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ప్రకారంగా దేశం మొత్తం కనుక ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఇక కొన్ని అత్యవసర అధికారాలను కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మనం చెప్పుకున్నాం.
అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. సో ది ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఏంటంటే ది ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ లెవిడ్ బై ది సెంటర్. అంటే లెవిడ్ అంటే ఏంటంటే బనాయించడం, విధించడం. ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని రకాలైనటువంటి పన్నుల్ని, ట్యాక్స్లని కూడా విధించడం జరుగుతుంది, వసూలు చేయడం జరుగుతుంది. సర్టెన్ ట్యాక్సెస్ ఆర్ received by the central government or imposed by the central government, collected by the central government. కొన్ని రకాలైనటువంటి పన్నులు విధించడం కానీ, వసూలు చేయడం కానీ లేదా బదిలీ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, లేదంటే కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. అంటే మనం కొన్ని రకాలైనటువంటి ఎగుమతులు చేయాలన్నా లేదంటే దిగుమతులు చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ మీద, అలాగే రైల్వేస్, అలాగే పోస్టల్, టెలిఫోన్ మీద ఈ యొక్క మనకు వచ్చేటువంటి పన్నులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విధించడం జరుగుతుంది. వాటిని వసూలు చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్గా ఉంటుంది. అండ్ ది ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ లెవిడ్ అండ్ యూజ్డ్ బై ది స్టేట్స్. అంటే కొన్ని రకాలైనటువంటి ఈ ఏదైతే పన్నులు ఉంటాయో ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, పన్నులు, సుంకాలు అనేటువంటివి ది రెవెన్యూ ఐటమ్స్ ఆర్ ఫాల్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది స్టేట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో మాత్రమే కొన్ని రకాలైనటువంటి పన్నులు విధించడం, వసూలు చేయడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటారంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వెహికల్స్ అండ్ ది ల్యాండ్ రెవెన్యూ ఆఫ్ దట్ స్టేట్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూ కానీ, అలాగే తర్వాత ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, ట్యాక్సెస్ ఆన్ ది ఆల్కహాల్, లిక్కర్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం మీద వచ్చేటువంటి అమ్మకం ద్వారా వచ్చేటువంటి పన్నులు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోవటం జరుగుతుంది. సో ఇట్లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి వస్తువుల మీద, కొన్ని రకాలైనటువంటి అంశాల మీద పన్నులు విధించవచ్చు, అలాగే వసూలు చేసుకునేటువంటి అధికారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అట్లాగే ది ట్యాక్సెస్ లేవ్డ్ బై ది యూనియన్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రాప్రియేటెడ్ బై ది స్టేట్స్. అంటే కొన్ని రకాలైనటువంటి పన్నులు ఏం చేస్తుందంటే ట్యాక్సెస్ లేవ్డ్ బై ది యూనియన్, కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది, అంటే కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. అండ్ కలెక్టెడ్ అండ్ అప్రాప్రియేటెడ్ బై ది స్టేట్స్, వాటిని వసూలు చేసేటువంటి అధికారం, అలాగే వాటి మీద ఉపయోగించుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుంది. అవేంటంటే సర్టెన్ ఐటమ్స్ ఆఫ్ ది రెవెన్యూ ఆర్ కలెక్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ లేవ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ స్టాంప్ డ్యూటీస్, ప్రామిసరీ నోట్స్, అలాగే కొన్ని రకాలైనటువంటి చెక్స్, అలాగే షేర్స్, ఇలాంటి వాటి మీద కొన్ని రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పన్నులు విధిస్తుంది. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి. అంటే వాటిని ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్లు అన్నిటి కూడా అమ్మినప్పుడు వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విధించినప్పుడు వాటి మీద వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ది ట్యాక్సెస్ లేవ్డ్ అండ్ కలెక్టెడ్ బై ది యూనియన్ బట్ అసైన్ టు ది స్టేట్స్. అంటే కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తూ ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించిన తర్వాత ఆ విధించినటువంటి పన్నులని మళ్ళీ వసూలు చేసి ఆ వసూలు చేసినటువంటి మొత్తంలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ది గూడ్స్ ఆఫ్ ది ప్యాసింజర్ రైల్ ఆన్ ది రైల్ ఆర్ ఎయిర్ ఆర్ ట్రావెల్ బై ది రోడ్స్. అంటే ఎయిర్ ద్వారా, అంటే వాయు మార్గంలో మనకి ఎయిర్ ద్వారా ప్యాసింజర్స్ ఇచ్చినప్పుడు గూడ్స్ కానివ్వండి, లేదా రైల్వేస్ ద్వారా గూడ్స్ అనేటువంటి వాటిని పంపించినప్పుడు, అలాగే రోడ్వేస్ ద్వారా మన ప్యాసింజర్ గూడ్స్ ట్రైన్స్ అనే వాటి ద్వారా వచ్చేటువంటి వస్తువులను దిగుమతి చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఒక ట్రైన్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులను కనుక మనం వసూలు చేసుకున్న, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది కనుక ఆ యొక్క పన్నులు అనే వాటిని తీసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి సరుకుల్ని పంపించినప్పుడు ఆ యొక్క వచ్చేటువంటి సరుకుల మీద వచ్చేటువంటి ట్యాక్సెస్, పన్నులు అనేటువంటి వాటిని ఈ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైల్వేస్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ఆ రైల్వేస్ ద్వారా
ప్యాసింజర్స్ ఏదైతే గూడ్స్ని ట్రావెల్ చేస్తారో దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటాయి. అట్లాగే ది ట్యాక్సెస్ లేవ్డ్ అండ్ కలెక్టెడ్ బై ది యూనియన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది యూనియన్ అండ్ స్టేట్స్. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి పన్నులను విధిస్తుంది. ఈ విధించిన తర్వాత అదే పన్నుల్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పన్నులు వసూలు వచ్చినటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెండు కూడా పంచుకోవడం జరుగుతుంది. ఆన్ ది మెడిసిన్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో టాయిలెట్ ప్రిపరేషన్స్, అంటే కొన్ని రకాలైనటువంటి కాస్మెటిక్స్, సోప్స్, అలాగే వీటి మీద వచ్చేటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో, అంటే వాటిని తయారు చేయడం ద్వారా వచ్చేటువంటి గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్, ట్రావెల్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చినటువంటి ఇన్కమ్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఆ పన్నులు విధించి ఆ వచ్చినటువంటి పన్నులు అనే వాటిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచుకోవడం జరుగుతుంది. అలాగే యూనియన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ది స్టేట్స్. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని సందర్భాల్లో ఈ సహాయ గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. వీటిని సహాయ గ్రాంట్లు అంటారు. ది స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో టేక్ సమ్ యూనియన్ గ్రాంట్స్ ఫ్రమ్ ది యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి సహాయ గ్రాంట్లు తీసుకోవచ్చు ఇన్ టైమ్స్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. న్యాచురల్ కెలామిటీస్ అంటే ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్, భూకంపాలు వచ్చినప్పుడు, లేదంటే ఫ్లడ్స్, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని రకాలైనటువంటి సహాయ గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే వీటిని ఈ యూనియన్ గ్రాంట్స్ ఎయిడ్ ఇన్ ది స్టేట్ అంటే ఏంటంటే ఇట్ కెనాట్ బి రిటర్న్ బ్యాక్ బై ది స్టేట్ గవర్నమెంట్ టు ది యూనియన్ గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ గ్రాంట్లని మళ్ళీ తిరిగి కొన్ని రకాలైనటువంటి తిరిగి చెల్లించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ది వెల్ఫేర్ ఆఫ్ ది స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలు వెనకబడిపోయి ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడినటువంటి తరగతుల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని రకాలైనటువంటి నిధులు ఇవ్వచ్చు. సో ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైనటువంటి సంబంధాలు అనేటువంటివి మనం తెలుసుకోవాలి. అండ్ ఫైనల్లీ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో, అంటే దేశం మొత్తం మీద కనుక ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వస్తే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంపోజ్ ఆర్ ప్రొక్లమేషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కెన్ యూజ్ హిజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టు ఎంటైర్ కంట్రీ. దేశం మొత్తానికి కూడా ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉండింది. ఎప్పుడైతే 360 అధికరణ ప్రకారంగా 360 ఆర్టికల్ ప్రకారంగా కనుక ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు లేదా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా వాళ్ళ యొక్క జీతభత్యాలను తొలగించి లేదా తగ్గించేటువంటి అధికారం కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 360 అధికరణ ప్రకారంగా. సో ఈ 360 ఆర్టికల్ అనేటువంటిది కనుక ఈ పార్లమెంట్ అనేటువంటిది ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదం లేకుండా 360 అధికరణ ప్రకారంగా భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించకూడదని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటంటే ఆర్థిక సంఘం. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది ఫైనాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘం ఉండాలని భారత రాష్ట్రపతి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ది ఫైనాన్స్ కమిషన్ విల్ బి రికమెండెడ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి ఈ యొక్క ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అనేవాళ్ళు ఈ యొక్క సూచనలు చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 280
అండ్ 281 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 180 అలాగే 181 వర్గాల అధికారంలో డీల్స్ విత్ ది కాంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. అంటే ఈ రాష్ట్రం అంటే ఆర్థికపరమైనటువంటి కమిషన్ అనేటువంటి దాన్ని ఈ ఆర్టికల్ 280, 281 అధికారంలో ఈ యొక్క ఆర్థిక సంఘానికి ఉండాల్సినటువంటి అధికారాలు, నిర్మాణం, విధులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది 1 చైర్మన్ అండ్ 4 మెంబర్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. అంటే ఈ ఆర్థిక సంఘంలో మొత్తం 5 సభ్యులు ఉంటారు. ఈ 5 సభ్యుల్లో ఒక వ్యక్తిని చైర్మన్గా, అలాగే ఇతర 4 సభ్యుల్ని ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్గా అపాయింట్ చేసేటువంటి అధికారం ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది 1 మెంబర్ టు చైర్మన్ హూ ఈజ్ ది ఎఫిషియంట్ పర్సన్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్. ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ చురుకుగా ఉన్నటువంటి వ్యక్తిని, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తిని చైర్మన్గా అపాయింట్ చేస్తాడు. అలాగే మిగిలిన 4 సభ్యుల్లో ఒక వ్యక్తి ఏమో హైకోర్టు, ది పర్సన్ హూ having an appointment, having a member of the finance commission also to be qualified as a judge of high court or equal and so. ఎప్పుడైతే ఒక రాష్ట్ర హైకోర్టుకు ఉండాల్సినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆ న్యాయమూర్తికి ఉండాల్సినటువంటి అర్హతలు లేదంటే దానికి సమానమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక సంఘానికి సభ్యులుగా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. అలాగే ఏ పర్సన్ హూ హ్యావింగ్ ది నాలెడ్జ్ అబౌట్ ది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు, అకౌంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఒక వ్యక్తి ఎవరైతే అనుభవం ఉంటుందో అలాంటి వ్యక్తుల్ని ఆర్థిక సంఘంలో సభ్యులుగా నియమించడం జరుగుతుంది. అలాగే ఏ పర్సన్ హూ హ్యావింగ్ ది ఎఫిషియంట్ నాలెడ్జ్ అబౌట్ ది ఎకానమీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ఈ ఎఫిషియంట్ పర్సన్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ది ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ సజెస్టెడ్ ది ఆర్ రికమెండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది అఫైర్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అలొకేషన్స్ ఫండ్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. ఈ కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సక్రమంగా బదిలీ అవుతున్నాయా లేదా, ఒకవేళ బదిలీ అయితే ఎంత నిష్పత్తిలో, ఎంత పర్సంటేజ్లో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అని పరిశీలించేటువంటి అధికారం ఈ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. సో ఈ ఫైనాన్స్ కమిషన్ కెన్ రికమెండ్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైం. ఎప్పటికప్పుడు భారత రాష్ట్రపతికి ఈ సూచనలు ఇచ్చేటువంటి అధికారం ఈ ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్కి చైర్మన్కి ఉంటుంది. అయితే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ యాక్సెప్టెడ్ కంపల్సరీ బై ది రికమెండేషన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. ఈ ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి సూచనలు తప్పనిసరిగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఈ యొక్క భారత రాష్ట్రపతికి లేదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. ఈ ఫైనాన్స్ కమిషన్కి ఉన్నటువంటి విధులు ఏంటంటే ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నెట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పంపిణీ చేస్తుంటారో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, అవి సక్రమంగా ఉన్నాయా లేదని పరిశీలించేటువంటి అధికారం ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. అండ్ ది ఫైనాన్స్ కమిషన్ సజెస్ట్ ది గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ది రెవెన్యూస్ ఆఫ్ ది స్టేట్ అవుట్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే భారత సంఘటిత నిధిలో ఉన్నటువంటి కొంతవరకు ఉన్నటువంటి నిధులు ఎంతవరకు ఖర్చు చేశారు, ఇంకెంతవరకు ఇవ్వచ్చు, ఒకవేళ ఏ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు, ఒకవేళ నిధులు ఇస్తే దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంఘం అనేటువంటిది పరిశీలిస్తూ ఉంటుంది. అండ్ ది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్స్ ది ప్రెసిడెంట్ ఫర్ ది కంటిన్యూషన్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే అగ్రిమెంట్స్ ఉంటాయో, లేదంటే వాటిని కొనసాగించాలా, లేదా దాన్ని మార్పు చేయాలా, లేదంటే ఇంకా అదనంగా ఎక్కువ వాళ్ళకి నిధులు ఇవ్వాలా, లేదంటే నిధులు తగ్గించాలా, ఇవన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసేటువంటి అధికారం ఆర్థిక సంఘానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద సూచనలు చేసేటువంటి అధికారం ఆర్థిక కమిషన్ చైర్మన్కి ఉంటుంది. అలాగే ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే
యూనియన్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు, అలాగే శాసనపరమైనటువంటి సంబంధాలు, ఆర్థికపరమైనటువంటి సంబంధాలు తెలుసుకున్నాం. అయితే టెన్షన్ ఏరియాస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ రిలేషన్స్, ఈ కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ కొన్ని రకాలైనటువంటి ఈ సమస్యలు కూడా, ఈ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఏర్పడటం జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి సంఘర్షణలు, అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకుందాం. ది మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్స్, అంటే ఒక గవర్నర్ని అపాయింట్ చేసే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి జోక్యం చేసుకుంటే, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఎప్పుడైతే ఒక రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడో అలాంటి సందర్భాల్లో ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి కూడా కొంత డిస్క్రిమినేటెడ్ రోల్ అనేటువంటిది చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రపతి ద్వారా నియమించబడేటువంటి గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాల మీద అనవసరంగా ఆర్టికల్ 356 కనుక అపాయింట్ చేయడం జరుగుతుంది, డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కొన్ని రకాలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటం. సో ఇలాంటి రకాలైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. డ్యూరింగ్ ది 1947 to 1967, 1947 నుంచి 1967 మధ్యకాలంలో ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎటువంటి వివాదాలు లేవని చెప్పుకోవచ్చు. కానీ ఆఫ్టర్ 1967, 1967 సంవత్సరం తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో కూడా కొన్ని రకాలైనటువంటి వివాదాలు ఏర్పడినాయని మనం చెప్పుకోవచ్చు. బికాస్ రైజింగ్ ఆఫ్ ది రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువ పెరిగింది. సో ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఈ సత్సంబంధాలు లేకపోవడం వల్ల కూడా అక్కడ సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. సో ది మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్, జనరల్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది ఈ సీనియర్ మోస్ట్ పొలిటికల్ మెంబర్స్ ఆఫ్ ది గవర్నర్. ఎక్కువ శాతం రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ గవర్నర్ పదవిలో నియమించినప్పుడు ఆ గవర్నర్ పదవిలో ఉన్నటువంటి పూర్వకాలంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు అనేవాళ్ళు అక్కడ గవర్నర్ హోదాలో కూడా ఆ యొక్క పదవికి కొంతవరకు నష్టం తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ వివాదాలు వచ్చేటువంటి సమయంలో కూడా ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి పరిష్కరించకపోవడం కూడా ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే ది యూనియన్ గవర్నమెంట్ కెన్ డిస్క్రిమినేటెడ్ ఇన్ ది ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఆఫ్ ది స్టేట్స్. అంటే ఇంతవరకు మనం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి శాసనపరమైనటువంటి సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలన్నీ కూడా మంచిగా చెప్పుకున్నాం. అయితే కొన్ని రకాలైనటువంటి నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించడంలో కూడా వాళ్ళకి వివక్ష చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్రాజెక్ట్స్, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి నిధుల విషయంలో వాళ్ళు కొంత అలసత్వం ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కూడా కొన్ని రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్, సమస్యలు, వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడకపోలేదు. అలాగే ఇష్యూ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, అలాగే ఐపీఎస్, ఇలాగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు, అఖిల భారత సర్వీస్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయటం. ఈ బదిలీ చేసినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యులు ఉండటం, అంటే ఈ అధికారులు అనేవాళ్ళు పనిచేయటం, అంటే ఇక్కడ కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు అనే వాటిని తగ్గించడానికి కూడా ఈ యొక్క కారణం ఏర్పడుతుంది. కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల నియామకం విషయంలో, బదిలీ విషయంలో కూడా జోక్యం చేసుకుంటుంది. సో అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం లేదా అధికారం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొంత వివాదాలు ఏర్పడుతుంటాయి. అండ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ ది పొలిటికల్ పర్పసెస్ బై ది యూనియన్ గవర్నమెంట్, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో ఈ మీడియా ఏదైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనేటువంటిది వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభాల కోసం ఉపయోగించుకోవడం కూడా ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ది క్రియేట్ ఎంక్వైరీ కమిషన్స్ అగైన్స్ట్ ది చీఫ్ మినిస్టర్. సమ్ టైమ్స్ ది యూనియన్ గవర్నమెంట్ కెన్ ఆల్సో
అపాయింట్స్ ది ఎంక్వైరీ కమిషన్స్ అగైనెస్ట్ ది చీఫ్ మినిస్టర్స్. అంటే కొంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీద ఎవరైతే ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలో అయినటువంటి ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళ మీద కొంత అలిగేషన్స్ తీసుకొచ్చేసి వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ విధించేటువంటి అధికారం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే ఇలాంటి కమిషన్స్ అనే వాటి యొక్క రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్స్కి ఎగెనిస్ట్గా కనుక పోరాడినప్పుడు వాళ్ళకి కొన్ని ఎక్కువ సమస్యలు ఎదురవడం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ అటానమీ కావాలంటారు, మాకు రాష్ట్రానికి కొంత మాకు ఆధిపత్యం అనేది ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కొన్ని కమిషన్స్ వేయడం జరిగింది. ఆ కమిషన్స్ ఏంటంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేటువంటిది ఒకదాన్ని వేశారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇన్ 1967. పాలనా సంస్కరణల కమిషన్ అనే దాన్ని 1967లో ఈ కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత రాజమన్నార్ కమిటీ ఇన్ 1969, 1969లో రాజమన్నార్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సర్కారియా కమిషన్ ఇన్ 1983, 1983లో ఒక సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ది జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా హీ ఈజ్ ది చీఫ్ జస్టిస్, హీ ఈజ్ ది రిటైర్డ్ జడ్జి ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఈ ఎప్పుడైతే సుప్రీంకోర్టు రిటైర్డ్ అయినటువంటి రంజిత్ సింగ్ సర్కారియా అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు కాబట్టి ఆ కమిషన్కి సర్కారియా కమిషన్ అని పేరు వచ్చింది. సో ఈ సర్కారియా కమిషన్ అనేటువంటిది 1983లో జూన్ 9న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. సో అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో ఈ వివాదాలు అనే వాటిని పరిష్కరించడంలో ఈ యొక్క కమిషన్స్ అనేవి ముఖ్యంగా అంటే అక్కడ సూచనలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ చీఫ్ మినిస్టర్ అలిగేషన్స్ వస్తాయో ఈ చీఫ్ మినిస్టర్ మీద ఎప్పుడైతే అక్కడ వివాదాలు అనేటువంటివి పరిష్కరించడానికి కొన్ని ఎంక్వైరీ కమిషన్స్ వేయడం జరుగుతుందో, దీనికి ఉదాహరణగా తమిళనాడులో చీఫ్ మినిస్టర్ అయినటువంటి జయలలిత, సో ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు కొంత ఎలిగేషన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఇట్లా పొలిటికల్ ప్రెజర్ అనేటువంటిది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం అనేటువంటిది పెరిగింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ సింగిల్ పార్టీ డామినెన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు సింగిల్ పార్టీ డామినెన్స్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఉండింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1885 అని చెప్పుకున్నాం. 1885వ సంవత్సరంలో సుమారుగా 135 సంవత్సరాల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క భారత జాతీయోద్యమంలో కూడా భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. తర్వాత ఆఫ్టర్ 1947 ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో కూడా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్సే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అలాంటి వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. డ్యూరింగ్ ది 1967 1967 వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషించింది. తర్వాత దీన్నంతా ఇప్పుడు ఏమంటారంటే నేషనల్ పార్టీస్ అంటారు. ఈ నేషనల్ పార్టీస్ అంటే జాతీయ పార్టీలు అంటారు. అలాగే రీజనల్ పార్టీస్ అని కొత్తగా ఏర్పడడం జరిగింది. రీజనల్ పార్టీస్ అంటే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు. సో పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో రాజకీయ పార్టీలు అనేటువంటివి అయితే జాతీయ పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఎప్పుడైతే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కనుక ఒకే రాజకీయ పార్టీలు కనుక ఉంటే వాటిని నేషనల్ పార్టీస్ అంటారు లేదా ఆల్ ఇండియా పార్టీస్ అంటారు. వీటిని జాతీయ పార్టీలు లేదా అఖిల భారత పార్టీలు అంటారు. సో ఈ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియాలో నేషనల్ పార్టీ ఎప్పుడైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే అధికారంలో ఉంటుందో అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే సమస్యలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఇన్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 1983 1983లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క టీడీపీ అనేటువంటిది, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆవిర్భవించిన తర్వాత ఈ రీజనల్ పార్టీస్ అనేటువంటి యొక్క ప్రాబల్యం అనేటువంటిది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏర్పడటం జరిగింది. సో ఇలాంటి డిస్క్రిమినేషన్ రోల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అనేది రోల్ ప్లే చేయడం ద్వారా ఈ కమిషన్స్ ఏవైతే ఉంటాయో
ఈ కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో ఈ కమిషన్ రికమెండేషన్స్ అనేటువంటివి తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ, కాకపోతే కొంతవరకు సమస్యలు తగ్గించడానికి మాత్రం ఈ యొక్క కమిషన్స్ ఉపయోగపడతాయని మనం తెలుసుకోవాలి. సో ఈరోజు మనం యూనియన్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం, లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్లో కూడా ది ఇండియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. దేశం మొత్తానికి కూడా కేంద్ర పార్లమెంట్ అనేటువంటిది తప్పనిసరిగా కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది తప్పనిసరిగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో కనుక జోక్యం చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి సహాయ సహకారాలకు అందించవచ్చు, కానీ ఈ యొక్క తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండకూడదని చెప్పారు. సో ఇక్కడ సర్కారియా కమిషన్ అనేటువంటిది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సజెషన్స్ ఆఫ్ ది సర్కారియా కమిషన్. ఈ సర్కారియా కమిషన్ సజెషన్స్ ఏంటంటే స్ట్రాంగ్ సెంటర్ అనేది ఉండాలి, అంటే బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో. ఎందుకనంటే ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, ఈ అత్యవసర పరిస్థితులు భారతదేశంలో కనుక జాతీయ అత్యవసర పరిస్థితి లేదంటే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఈ బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉండాలి. సో ఆ బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనే విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదని సూచించడం జరిగింది. సో ఇట్లాగా సర్కారియా కమిషన్ ఏంటనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం.